వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. ఓకే, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఈరోజు మార్కెట్ ఊగింది కదా, బాగా గట్టిగా ఊగింది, ఉయ్యాలు ఊగినట్టు ఊగింది. అక్కడ ఇక్కడ కొట్టి అందరినీ మరి ఎంతమంది ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మరి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. ఈరోజు మార్కెట్ మామూలుగా లేదు. ఆల్రెడీ నిన్ననే చెప్పినా కదా నేను, ఈరోజు బయర్స్కు బాగుంటుంది, ఇన్ని రోజుల నుంచి ఎవరైనా లాస్ వస్తే రేపు ట్రై చేసుకోండి అని చెప్పిన. మరి దానికి తగ్గట్టే ఉండే ఇలా మార్కెట్ కూడా అందరికీ ఛాన్స్ ఇచ్చింది. పుట్ బయర్స్కు ఛాన్స్ ఇచ్చింది, కాల్ బయర్స్కు ఛాన్స్ ఇచ్చింది. మరి ఎంతమంది దాన్ని క్యాచ్ చేసిరో, మరి ఎవరెవరి ప్రాఫిట్ ఎంత వచ్చిందో మరి. సరే, ఇటువంటివి ట్రాప్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇదే 10 రూపీస్ ప్రీమియము 300 అయింది, 400 అయింది అన్నాం కదా. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ చూసింటారు మీరు. చిన్న ప్రీమియమ్స్ కూడా ఎంతవరకు పెరిగినాయి ఏంటి అనేది. ఇది అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. అంటే ఎప్పుడో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇది ఒక ట్రాపు. అంటే ఇక ఇన్ని రోజులు లాస్ వచ్చిన ఉంది కదా, నేను ఒక 10,000 పెట్టినా నా 1,00,000 అయినాయి, లేకుంటే 2,000 పెట్టినా 2 లక్షలు అయినాయి అని చెప్పుకుంటుంటారు కదా. అలాంటి టైం వస్తుంటుంది అప్పుడో ఇప్పుడో. అది ఈరోజు వచ్చింది. సరే, మరి దాంట్లో ఎంతమంది ట్రేడ్ చేసిరు ఏంటి అనేది మీకే తెలియాలి. సరే, ఓవరాల్గా ఇక్కడ ఈరోజు నిఫ్టీ ఊగి లాస్ట్కు ఒక 320 పాయింట్ల నష్టంతో ముగిసింది. మళ్ళీ 23,000 ఆ రేంజ్లోకి వచ్చేసింది నిఫ్టీ. ఇక సెన్సెక్స్ మళ్ళీ 1,225 పాయింట్లు నష్టపోయింది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న పెరిగిందంతా ఈరోజు కరిగిపోయింది, 779 పాయింట్లు నష్టపోయింది. ఇది ఈరోజు మార్కెట్ పరిస్థితి. కానీ ఈ పడింది మొత్తం ఒక్క డైరెక్షన్లో అవ్వలేదు, ఇట్లా అయింది. మీరు చూసి ఉంటారు, మార్కెట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకు ఐడియా ఉంటుంది. సరే, ఇక ఈరోజు ఇండస్ట్రీస్ చూస్తే ఇక్కడ అన్నీ రెడ్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, మెయిన్ రియాలిటీ షేర్లు బాగా పడ్డాయి ఈరోజు. దాదాపు 4% పడ్డాయి రియాలిటీ షేర్లు. మరి ట్రంప్ ఎఫెక్టో ఏంటో మరి ఓవరాల్గా ఇవైతే ఎక్కువ పడ్డాయి. దాంతోపాటు ఎనర్జీ షేర్లు, బ్యాంకింగ్ షేర్లు, ఫైనాన్స్ షేర్లు అన్నీ లాస్లోనే ఉన్నాయి. 1%, 2% అట్లా. ఓన్లీ ఈరోజు ఎఫ్ఎంసీజీ షేర్లే కొంచెం తక్కువ నష్టపోయినాయి, 0.2%. ఇక మిగిలిన అన్నీ కూడా బాగా గట్టిగా 1% అటు ఇటుగా నష్టపోయినాయి. ఐటీ షేర్లు, ఫార్మా షేర్లు, మీడియా, నిఫ్టీ, ఆటో అన్నీ ఓవరాల్గా అన్ని షేర్లు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పడిపోయినాయి. సరే, ఇక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎఫ్ఐఐస్ ఇంకా సెల్లింగ్ సైడే ఉన్నారు. నిన్న కూడా సెల్లింగే ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు 5,000 కోట్ల వరకు సెల్లింగే చేసిరు. వాళ్ళు ఇప్పట్లో మరి బయర్స్ అయ్యేటట్లేరు. ఎప్పుడైతారో ఏంటో. వాళ్ళు కొంచెం బై సైడ్ వస్తేనే మళ్ళీ మార్కెట్ కొంచెం పైకి మూమెంటం వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇక ఇంతే రేంజ్ బాగుండు, లేదంటే రోజు కొంచెం వీక్లీ కొంచెం పడేస్తూ పోతుందేమో. ఇంకా ఏ రేంజ్కి వస్తుందో మార్కెట్ అర్థం కాని పరిస్థితిలో ఉంది. సరే, మరి ఓవరాల్గా అయితే మార్కెట్ ఈరోజు మంచి మూమెంటం ఇచ్చింది. చాలామందికి బయింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చింది. సెల్లర్స్ కూడా ఇచ్చింది. అని మరి సెల్లింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే సెల్లింగ్లోనే ఉన్నా. మరి నాకైతే ఈరోజు అంత వోలటైల్ మూమెంట్లోనూ నేను టెన్షన్ లేకుండా హాయిగా ట్రేడింగ్ చేసుకున్నా సెల్లింగ్లో. మరి సరే, ఆ స్ట్రాటజీ మీద వర్కౌట్ చేస్తున్నాను చెప్పినా కదా, అది నాకు పర్ఫెక్ట్ అన్నాక మీకు చెప్తా. అప్పటివరకు అయితే నేను ఇంకా టెస్టింగ్ మోడ్లోనే ఉన్నా. నాకైతే మంచిగానే ఉంది. చూద్దాం మరి దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. సరే, ఇక తర్వాత మనం కొన్ని విషయాలు చూస్తే, ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నటువంటి కొన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏమైనా పనిచేసినాయా, మరి రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తే ఇవి నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి బై చేద్దాం. ఇక్కడికి వెళ్తే మాత్రం సెల్లింగ్ సైడే ఉంటానా, కానీ అంతవరకు వెళ్ళలే మార్కెట్. గ్యాప్ అప్ అయ్యింది, ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది, ఈ లెవెల్ రీటెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. మన లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది, మళ్ళీ ఇది రీటెస్ట్ చేసింది, కానీ ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇదంతా ట్రాపు. ఇక్కడ ఎంతవరకు అయితే పోయిందో అదంతా కూడా అందరినీ తినేసింది ఇలా మార్కెట్. ఇలా వచ్చింది, ఇలా పోయింది, మళ్ళీ పడ్డది మార్కెట్. సరే, మనం ఈరోజు అంటే ట్రాపింగ్ కూడా చాలా గట్టిగా అయింది. సరే, ట్రాపింగ్ సంగతి ఎట్లున్నప్పటికీ మనకైతే ఇక్కడ ఈ లెవెల్ అయితే ఒకటి టెస్ట్ చేసింది. మనం ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఇక్కడ ఈ
లైన్ క్రాస్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటే ఇంతవరకు అయితే ఖచ్చితంగా మనకు మూమెంటం అయితే ఇచ్చింది. ఇక ఇక్కడ అయితే ఇచ్చినా కానీ ఇక్కడ ఇమీడియట్ స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. ఇదొక ఎంట్రీ అనుకోవచ్చు. ఇదేమో ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఇక్కడ ఎంత అయినప్పటికీ ఓకే ఎడ్జింగ్లో అంతో ఇంతో ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకెవరైనా అట్లే పెట్టుంటే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ ఎగిరిపోయి ఉంటుంది. ఇక్కడ ఇక మనకి ఎక్కడ ఎంట్రీ అయితే ఇవ్వలేదు, అంతా జిగ్జాగ్ ఉంది. ఇక చూడొచ్చు కదా ఈ విక్కు, ఇంత పెద్ద విక్కు, ఇందులో ఎంతమంది ఉన్నా కానీ కొట్టుకొని పోతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనకైతే ఎంట్రీ ఇవ్వలేదు. సరే ఇంక ఇక్కడ నేనైతే ఇది ఎంట్రీ అనుకోను. ఇక్కడ ఒకటి ఇచ్చింది, ఇక్కడ ఒకటి ఇచ్చింది, ఇది ప్రాఫిట్, ఇది స్టాప్ లాస్. మన ప్లాన్ ప్రకారం అయితే మనకి ఇచ్చినటువంటి ఎంట్రీస్ రెండే ఇంత వోలటైల్ మార్కెట్లోనూ. ఒకటి ప్రాఫిట్ అయితే ఇచ్చింది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా మనకు ఛాన్స్ ఇచ్చిందా అనేది చూస్తే ఈ వోలటైల్ మూమెంట్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ మనకు ఛాన్స్ ఇచ్చినట్టయితే కనిపిస్తలేదు. గ్యాప్ అప్ అయ్యింది. ఇక్కడికి పోతే సెల్లింగ్ అనుకున్నాం కానీ అంతవరకు పోలేదు. ఇక్కడ గ్యాప్ అప్ అయ్యింది, ఇమీడియట్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. సరే ఇది కొంచెం రీటెస్ట్ చేసినట్టు అయితే చేసింది. ఒకవేళ ఇది కూడా నేను ఎంట్రీ అయితే అనుకోను. సరే అయినప్పటికీ మన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు అయితే వచ్చింది. ఇక రిజెక్షన్ వస్తే ఇంతవరకు వస్తుందని చెప్పినా కదా, దాదాపు ఈ లెవెల్ కూడా వచ్చి బ్రేక్ అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన లెవెల్ పైనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే ఇక్కడ కూడా మనకు ఎంట్రీస్ తీసుకోలే, ఎవరైనా మధ్యలో దూకుంటే వాళ్ళకు ప్రాఫిట్ వచ్చి ఉంటుండే. ఇది ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే ఇవంతా పోయి ఉంటుంది. ఎందుకంటే ఇంత మూమెంటం ఇట్లా వచ్చినప్పుడు ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రీమియం మొత్తం కరిగిపోతుంది. ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉన్న పుట్ సైడ్ ఈ దీంట్లో మొత్తం అంతా ఎగిరిపోయి ఉంటుంది, ప్రీమియం మొత్తం కరిగిపోయి ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండకపోతే. కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఇక్కడ కరెక్ట్ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ రాలేదు. నిఫ్టీలోనే ఒక ఎంట్రీ వచ్చింది మన లెవెల్స్ని బట్టి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇంతవరకు వస్తుందని చెప్పినాము, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికైతే వచ్చింది. చూడవచ్చు దాదాపు మనకు 800 పాయింట్స్ మూమెంటం అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్ను బట్టి. మరి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి రేపటి లెవెల్స్. ఇంకా రేపు కింద ఒక చాలా ఇంపార్టెంట్ డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ గురించి కూడా మనం చెప్పుకుందాము. ఇక్కడ 22,784, 22,819 లెవెల్, ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇంతవరకు వస్తే నేను రిజెక్షన్ ఇంతవరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ రావాలి. ఈ గ్యాప్లో ఒక మంచి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి నేను మంచి బయింగ్ ప్లాన్ అయితే వేసుకుంటాను నిఫ్టీలో. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 23,024, ఇది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడి వరకు సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అదంతా కూడా రేపు రికవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వస్తే, గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడికి గనక వచ్చి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. ఈ రేంజ్లో 22,784 నుంచి 22,819 వరకు ఒక 30 పాయింట్స్ రేంజ్లో ఉంది కదా. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 23,24 లెవెల్ ఫస్ట్ టార్గెట్, 23,344 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది రేపటి వరకు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే. సరే మనం అనుకున్నట్టు గ్యాప్ డౌన్ కాలే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని కిందికి రావట్లే ఇక మార్కెట్ అన్నప్పుడు నేను ఇక్కడ కూడా ఒక రిస్క్ చేస్తా. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ చేసి ఇంతవరకు టార్గెట్ పెట్టుకుంటా. హాఫ్ క్వాంటిటీతోనే వేసుకుంటా, ఎక్కువ చేసుకొని సగం క్వాంటిటీతోనే నేనైతే బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. ఇంతవరకు నాది టార్గెట్ అనేది ఉంటుంది. ఇది బయింగ్ ప్లాను. సెల్లింగ్ చేయాలంటే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తా, ఇంతవరకు ఉంటా. లేదు ఇమ్మీడియట్గా ఇది కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఫస్ట్ క్యాండిలే ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా సెల్లింగ్ సైడ్ అనేది ఉంటా. కాబట్టి రేపు నిఫ్టీలో నా ప్లాన్స్ ఇవే. ఇక్కడికి వెళ్ళినా దాన్ని బట్టి నా ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఇవి నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లైన్స్, ఇదొక లైను, ఇవైతే ఇంపార్టెన్స్. దాన్ని బట్టి నేను రేపు ప్లాన్ చేసుకుంటాను నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనము. ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో 48,100 లెవెల్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇంతవరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. సేమ్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 48,570 లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 49,350. ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అంతవరకు మళ్ళీ రికవర్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి.
ఇది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. ఇక్కడ కనుక ఒకవేళ రిజెక్షన్ కనుక వస్తే గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ చేయాలనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ కావాలి. 4800 లెవెల్ బ్రేక్ అయితే ఈ రీటెస్ట్ మీద ఇక చాలా ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే సేమ్ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తే ఇంతవరకు మనకు ఛాన్స్ ఇవ్వకుండా మార్కెట్ ఇంతవరకు పోయింది అనుకోండి, 49,350 వరకు పోతే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తా. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ రేపటి వరకు. ఈ 4800, 48,570, 49,350 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ను చూసుకోండి. ఇక్కడ రిజెక్షన్ వస్తుందా, అక్కడ నుంచి బ్రేక్ అయి పైకి అవుతుందా అనే దాన్ని బట్టి మన ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంకా పెద్ద గ్యాప్ అప్ అయ్యి ఇంకా పైకి పోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంది, 49,964 లెవెల్. ఒకవేళ ఇక మనకి ఎక్కడ ఛాన్స్ చేయకుండా మార్కెట్ ఎగేసుకొని ఇక్కడ పోతే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్లానే చేస్తా నేను. కాబట్టి 4 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, 4800, 48,570, 49,350, 49,964 లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్. రేపు ఆ లెవెల్స్ దగ్గరికి వస్తే నేను నా ప్లాన్ అనేది నేను చేసుకుంటా. ఒకసారి అయితే చూడండి. ఇంకెవరైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కండి. థ్యాంక్ యూ.